హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా సరే వాళ్ళు మీకు చెప్పేది ఒకటే, వుడ్ హ్యావ్ ప్లస్ వెబ్ 3ని కేవలం పాస్ట్లోనే యూజ్ చేస్తారు అని. అలా వాళ్ళు ఎందుకు అనుకుంటారు అంటే, బ్రిటిషర్స్ మనకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు మనకి కావలసిన బేసిక్ గ్రామర్ నేర్పించడానికి మాత్రమే ఆ బుక్స్ తయారు చేశారు. సో అందులో అడ్వాన్స్డ్ గ్రామర్ అనేది ఉండదు. అలా బేసిక్ గ్రామర్ నేర్చుకునే టీచర్స్ మొత్తం ఈ బుక్స్లో ఇలాగే రాసి ఉంది కాబట్టి ఇంకా ఇలాగే యూజ్ చేయాలి అని అనుకుంటారు. అందుకే వాళ్ళు అలాగే నేర్చుకొని మోసపోయారు, మీకు అలాగే నేర్పిస్తూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. సో ఇవాళ క్లాస్లో మనం వుడ్ హ్యావ్ ప్లస్ వెబ్ 3 ప్రాక్టికల్ యూసేజ్ని తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ రాశాను, చూశారు కదా. ఇవాళ వీటి అర్థం ఏంటో తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఒక పాప నైట్ టైంలో టీవీ చూసిన తర్వాత వెళ్ళి పడుకుంది. అయితే పొద్దున వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూసేసరికి టీవీ పగిలిపోయి ఉంది. అయితే వాళ్ళ అమ్మ ఆ పాపనే టీవీ పగలగొట్టింది అని అనుకొని వాళ్ళ నాన్నతో ఇలా అంటుంది. సపోజ్ అమ్మాయి పేరు రాణి అనుకోండి. రాణి బ్రోక్ ద టీవీ అని అంది. అంటే రాణి టీవీ పగలగొట్టింది అని. చూసారా, రియల్ టెన్స్ అయినా సింపుల్ పాస్ట్ని యూజ్ చేసింది. ఎలాంటి మోడల్ అంటే వుడ్ కానీ, మే కానీ, మైట్ కానీ యూజ్ చేయలేదు. అంటే వాళ్ళ అమ్మ దృష్టిలో నిజంగానే ఆ పాప టీవీ పగలగొట్టింది అని అనుకుంటుంది. అయితే వాళ్ళ నాన్న ఆ పాప టీవీ చూశాక వెళ్ళి పడుకోవడం చూశాడు. అప్పటికీ టీవీ పగిలిపోయి లేదు అనుకోండి. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఇలా అంటాడు, షీ డిడ్ నాట్ బ్రేక్ ద టీవీ అని. అంటే ఆ పాప టీవీ పగలగొట్టలేదు అని. ఎప్పుడు అయితే మనము ఒకటి నిజము అని నమ్ముతామో దాన్ని వుడ్ని యూజ్ చేయకుండా రియల్ టెన్స్లో అంటే సింపుల్ ప్రజెంట్ కానీ, సింపుల్ పాస్ట్ కానీ, కంటిన్యూస్ టెన్స్లో కానీ చెబుతాము. అందుకనే వాళ్ళ నాన్న కూడా ఎలాంటి మోడల్ని యూజ్ చేయలేదు. అలా కాకుండా వాళ్ళ నాన్నకి నిజంగా ఆ పాప పగలగొట్టిందా లేదా అని తెలియదు. అయితే వాళ్ళ నాన్న ఎక్కడో ఒక మూలన తను అలా పగలగొట్టి ఉండదు అని అనుకుంటున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఇలా అనాలి అనుకుంటున్నాడు, తను పగలగొట్టి ఉంటే నాకు చెప్పి ఉండేది అని. అంటే వాళ్ళ నాన్నకి 100% తను పగలగొట్టలేదు అనే నమ్మకం లేదు, కానీ ఏదో ఒక చిన్న డౌట్ ఆ పాప పగలగొట్టి ఉండదు అని. అప్పుడు ఏమని అంటాడు అంటే, ఇఫ్ షీ బ్రోక్ ద టీవీ షీ వుడ్ హ్యావ్ టోల్డ్ మీ అని. అంటే తను టీవీ పగలగొట్టి ఉంటే నాకు చెప్పి ఉండేది అని. అంటే ఒక చిన్న అనుమానమైతే అతనికి ఉంది, పగలగొట్టిందా లేదా అని. చూసారా, ఇక్కడ కండిషన్ని సింపుల్ పాస్ట్లో చెప్పాడు. కానీ అదే వాళ్ళ నాన్నకు ఆ పాప టీవీ పగలగొట్టలేదు అని 100% కాన్ఫిడెన్స్ ఉంటే, అంటే నిజంగా ఎవరు పగలగొట్టారో తెలియకపోయినా ఆ పాప మాత్రం పగలగొట్టలేదు అనే కాన్ఫిడెన్స్ ఉంటే ఏమంటాడో తెలుసా? ఇఫ్ షీ హ్యాడ్ బ్రోకెన్ ద టీవీ షీ వుడ్ హ్యావ్ టోల్డ్ మీ అని అంటాడు. అంటే ఆమె టీవీ పగలగొట్టి ఉంటే నాతో చెప్పి ఉండేది అని. ఇఫ్ షీ హ్యాడ్ బ్రోకెన్ ద టీవీ షీ వుడ్ హ్యావ్ టోల్డ్ మీ. ఆమె టీవీ పగలగొట్టి ఉంటే నాతో చెప్పి ఉండేది అని. ఇక్కడ కండిషన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేశాడు. అంటే తన ఉద్దేశంలో ఆ పాప టీవీ పగలగొట్టలేదు అని. దీన్నే రిమోట్ కండిషనల్ అని అంటారు. అంటే గతంలో కానీ, ప్రజెంట్లో కానీ, ఫ్యూచర్లో కానీ ఏదైనా ఒక పని జరగకపోయినా సరే ఇది జరిగి ఉంటే అది జరిగి ఉండేది, లేదా ఇది చేసి ఉంటే అది చేసి ఉండేవాడిని అని చెప్పడానికి ఈ థర్డ్ కండిషనల్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పని చేయలేదు, కానీ చేయకపోయినా సరే నేను చేసి ఉండేవాడిని అని చెప్పడానికి ఐ వుడ్ హ్యావ్ డన్ అని అంటాము. అంటే నేను చేసి ఉండేవాడిని అని. నేను ఆడుకోలేదు, కానీ నేను ఆడుకొని ఉండేవాడిని అని అనాలంటే ఐ వుడ్ హ్యావ్ ప్లేడ్ అని అంటాము. నేను రేపు చేసి ఉండేవాడిని అని అనాలంటే ఐ వుడ్ హ్యావ్ డన్ టుమారో అంటాం. నిన్న చేసి ఉండేవాడిని అంటే ఐ వుడ్ హ్యావ్ డన్ యస్టర్డే అని అంటాము.
అంటే పాస్ట్లో అయినా, ప్రజెంట్లో అయినా, ఫ్యూచర్లో అయినా వుడ్ హ్యావ్ ప్లస్ V3ని యూజ్ చేస్తాము. ఎందుకని? చేయని పనిని చేసి ఉండేవాడిని అని చెప్పడానికి. దీని స్ట్రక్చర్ ఏంటి అంటే, యాక్టివ్ వాయిస్ అయితే గనుక ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, తరువాత సబ్జెక్ట్ ప్లస్ వుడ్ కానీ, కుడ్ కానీ, మైట్ కానీ ఏదో ఒక మోడల్ ప్లస్ హ్యావ్ ప్లస్ వెర్బ్ థర్డ్ ఫామ్ ఉంటుంది. అదే ప్యాసివ్ వాయిస్ అయితే గనుక ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తర్వాత సబ్జెక్ట్ వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ వెర్బ్ థర్డ్ ఫామ్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక అతను నన్ను ఫంక్షన్కి పిలవలేదు. అయితే ఫంక్షన్ అయిపోయాక అతను నా దగ్గరికి వచ్చి ఎందుకు నువ్వు ఫంక్షన్కి రాలేదు అని నన్ను అడిగాడు. అప్పుడు నేను ఇలా అంటున్నా, నువ్వు నన్ను ఇన్వైట్ చేసి ఉంటే నేను వచ్చి ఉండేవాడిని అని. అంటే దీని అర్థం ఏంటి? తను నన్ను ఇన్వైట్ చేయలేదు, నేను రాలేదు. అంటే ఒక జరగని పనిని ఆ పని జరిగి ఉంటే నేను ఇలా చేసి ఉండేవాడిని అని చెప్పాలి అంటే ఏమని చెప్పాను? రిమోట్ కండిషనల్ అయినా థర్డ్ కండిషనల్ని యూజ్ చేయాలి అని. అప్పుడు ఏమంటాము అంటే, ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ కమ్ అని అంటాం. అంటే నువ్వు నన్ను పిలిచి ఉంటే నేను వచ్చి ఉండేవాడిని అని. సపోజ్ ఫంక్షన్ రేపనుకోండి. అయితే నాకు జర్నీ చేయడానికి 2 days టైం పడుతుంది. కానీ అతను కరెక్ట్గా ఈరోజు ఫోన్ చేసి నాకు ఫంక్షన్ ఉంది నువ్వు రా అని చెప్పాడు. అంటే నేను ఇలా చెప్తున్నా, నువ్వు నన్ను నిన్న పిలిచి ఉంటే నేను రేపు ఫంక్షన్కి వచ్చి ఉండేవాడిని అని. ఫంక్షన్ రేపు కదా. దానికి ఏమంటామంటే, ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఎస్టర్డే ఐ వుడ్ హ్యావ్ కమ్ టుమారో. నువ్వు నన్ను నిన్న ఇన్వైట్ చేసి ఉంటే నేను రేపు వచ్చి ఉండేవాడిని అని. చూసారా? వుడ్ హ్యావ్ని ఫ్యూచర్కి కూడా యూజ్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఒక పర్సన్ నాకు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేస్తా అన్నాడు. అతను ఇవాళ నాకు హెల్ప్ చేసి ఉంటే నేను ప్రాజెక్ట్ని రేపటికల్లా కంప్లీట్ చేసి ఉండేవాడిని. అయితే అతను నాకు హెల్ప్ చేయలేదు. అతను హెల్ప్ చేయకపోవడం వల్ల రేపటికల్లా నేను ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోతున్నాను. అప్పుడు నేను ఇలా అంటున్నాను, నువ్వు నాకు హెల్ప్ చేసి ఉంటే నేను రేపటికల్లా ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉండేవాడిని అని. అంటే ఇది ఫ్యూచర్లో నేను చేయలేని పని, కానీ ఇది జరిగి ఉంటే ఫ్యూచర్లో అది చేసి ఉండేవాడిని అని చెప్పాలి అంటే, ఇఫ్ యూ హ్యాడ్ హెల్ప్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ బై టుమారో. అంటే నువ్వు నాకు హెల్ప్ చేసి ఉంటే నేను రేపటికల్లా ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉండేవాడిని అని దీని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఈ పర్సన్ ఈమెకు ఈరోజు ఆఫీస్కి రా, నీ వర్క్ చేసి పెడతాను అని అన్నాడు. అయితే ఆమె వచ్చిన తర్వాత అతను నేను ఈరోజు చాలా బిజీగా ఉన్నాను అని అంటున్నాడు. అప్పుడు జనరల్గా మనం ఏమని అంటాం? అరే నువ్వు నాకు ముందే చెప్పి ఉంటే నేను రేపు వచ్చి ఉండేవాడిని కదరా అని అంటాం కదా. అదే ఈమె కూడా అంటుంది, నువ్వు బిజీగా ఉన్నావు అని నాకు చెప్పి ఉంటే నేను రేపు వచ్చి ఉండేదాన్ని అని. అంటే ఏ పని అయితే ఆమె ఇప్పుడు చేసిందో అది రేపు చేసి ఉండేదానిని అని అంటుంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ యు వర్ బిజీ ఐ వుడ్ హ్యావ్ కమ్ టుమారో అని అంటాం. ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ యు వర్ బిజీ ఐ వుడ్ హ్యావ్ కమ్ టుమారో. చూడండి, ఇక్కడ యు వర్ అని ఎందుకు యూజ్ చేశాము అంటే, నిజానికి అతను ఆ టైంలో ఐ యామ్ బిజీ అని చెప్పుంటాడు కదా. దీన్ని రిపోర్టెడ్ స్పీచ్లో రాస్తున్నాం కాబట్టి బ్యాక్ షిఫ్ట్ చేసి యు వర్ బిజీ అని పెట్టాము. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఈమెకు ఈరోజే మనీ కావాలి. అందుకని ఈరోజు వచ్చి ఇతన్ని మనీ అడిగింది. అయితే ఇతని దగ్గర ఈరోజు మనీ లేవు, కానీ ఇతనికి ఇవ్వాల్సిన వాళ్ళు రేపు మనీ ఇస్తారు. అందుకని అతను ఇలా అంటున్నాడు, నువ్వు నన్ను రేపు అడిగి ఉంటే నేను ఇవ్వగలిగి ఉండేవాడిని అని. అంటే నువ్వు ఈరోజు అడిగావు, నువ్వు అడిగినది ఈరోజు కాకుండా రేపు అయ్యి ఉంటే నేను హెల్ప్ చేయగలిగి ఉండేవాడిని అన్న ఉద్దేశంతో అతను చెప్తున్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ టుమారో
నువ్వు నన్ను రేపు అడిగి ఉంటే ఐ కుడ్ హ్యావ్ గివెన్, నేను ఇవ్వగలిగి ఉండేవాడిని లేదా ఇవ్వగలిగేవాడిని అని దీని అర్థం. అదే ఇక్కడ ఈమె ఈరోజు వచ్చి అడిగింది, ఈరోజే అతని దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆమెకి హెల్ప్ చేశాడు అనుకోండి. ఒకవేళ ఆమె రేపు వచ్చి అడిగి ఉంటే గినక, ఇవాళ కాకుండా రేపు వచ్చి అడిగింటే గినక ఇతను ఆమెకి సహాయం చేయగలిగేవాడు కాదు. ఎందుకు అంటే ఇతను ఆ మనీని రేపు వేరే అతనికి ఇద్దాము అని అనుకున్నాడు. అప్పుడు అతను ఆమెతో ఇలా అంటున్నాడు, నువ్వు నన్ను ఈరోజు అడగకుండా ఉంటే నేను నీకు హెల్ప్ చేయగలిగి ఉండేవాడిని కాదు అని. నువ్వు నన్ను ఈరోజు అడగకుండా ఉంటే నేను నీకు హెల్ప్ చేయగలిగి ఉండేవాడిని కాదు అని. దీన్ని ఇంగ్లీష్లో ఎలా అంటాం? ఇఫ్ యూ హ్యాడ్ నాట్ ఆస్క్డ్ మీ టుడే, ఇఫ్ యూ హ్యాడ్ నాట్ ఆస్క్డ్ మీ టుడే ఐ కుడ్ నాట్ హ్యావ్ హెల్ప్డ్ యూ. అంటే నువ్వు నన్ను ఈరోజు అడిగి ఉండకుండా ఉంటే నేను నీకు సహాయం చెయ్యగలిగేవాడిని కాదు అని. అర్థమైందా? కాబట్టి మనం థర్డ్ కండిషనల్ని ఏదైనా జరగని పనిని జరిగితే అని చెప్పడానికి లేదా జరిగిన పనిని జరగకపోతే అని చెప్పడానికి పాస్ట్కి, ప్రజెంట్కి, ఫ్యూచర్కి యూస్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ క్లాస్లో సెకండ్ కండిషనల్ని నేర్చుకుందాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.